హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంగో స్టోరీస్. స్లీప్ చెర్రీ కథ. ఒకప్పుడు ఒక ఆధ్యాత్మిక అడవి నడిబొడ్డున స్లీప్ చెర్రీ ట్రీ అని పిలువబడే ఒక అద్భుత చెట్టు ఉండేది. చంద్రకాంతి కింద మెరుస్తున్న కొమ్మలతో చుట్టూ ఉన్న ఏ చెట్టు కంటే ఎత్తుగా నిలబడి ఉంది. దాని చెర్రీలు ఏ ఇతర వాటిలా కాకుండా చిన్నవి, గుండ్రంగా మరియు మృదువైన నీలం రంగులో మెరుస్తూ ఉంటాయి. మీరు స్లీప్ చెర్రీని తింటే మీరు చాలా ప్రశాంతమైన మరియు స్పష్టమైన కలలలో పడతారని పురాణం చెప్పింది. ఇక్కడ మీరు మీ ఊహకు మించిన భూములను అన్వేషించవచ్చు. ఎమ్మా అనే అమ్మాయి ఎప్పటిలాగే ఆసక్తిగా మరియు సాహసోపేతంగా గ్రామ పెద్దల నుండి స్లీప్ చెర్రీ చెట్టు గుసగుసలు విన్నది. కొందరైతే చెట్టును నిజంగా సమాధానాలు వెతుక్కునే వారికే దొరుకుతుందని నమ్ముతారు, మరికొందరు ఇది కేవలం కథ మాత్రమేనని భావించారు. కానీ ఎమ్మా కూర్చుని ఆశ్చర్యపోయేది కాదు, ఆమె స్వయంగా తెలుసుకోవాలని నిశ్చయించుకుంది. ఎమ్మా ఇంతకు ముందు చాలాసార్లు అన్వేషించిన సుపరిచితమైన మార్గాలను దాటి అడవుల్లోకి వెళ్ళింది. ఆమె వెళ్లిన కొద్దీ అడవి అపరిచితుడిగా మారింది. చెట్లు బేసి ఆకారాలుగా మెలితిరిగిపోయాయి, మరియు గాలి తీపి బెర్రీలు మరియు ఏదో ఒక మాయల వాసన వచ్చింది. చంద్రుడు ఉదయించడం ప్రారంభించినప్పుడు ఒక మందమైన కాంతి ఎమ్మా దృష్టిని ఆకర్షించింది. అక్కడ చంద్రకాంతిలో స్లీప్ చెర్రీ చెట్టు నిలబడి ఉంది. దాని నీలిరంగు చెర్రీస్ నక్షత్రాలలా మెరుస్తున్నాయి. కాని చెట్టు క్రింద ఒక మృదువైన హమ్మింగ్ ధ్వని ప్రతిధ్వనించింది. చిన్న కొమ్మపై కూర్చుని ఒక చిన్న జీవి ఉంది. ఒక అడుగు కంటే ఎక్కువ పొడవు లేదు, రెక్కలు స్ఫటికంలా మెరిసేవి మరియు జ్ఞానంతో మెరుస్తున్న కళ్ళు ఉన్నాయి. ఇది స్లీప్ చెర్రీ స్ప్రైట్, చెట్టు యొక్క సంరక్షకుడు. హలో యువ సాహసి అమ్మాయి, దాని స్వరం బెల్లు కొట్టినట్లు ఉంది. నువ్వు స్లీప్ చెర్రీస్ ని వెతుక్కుంటూ ఎందుకు వచ్చావ్? ఎమ్మా కొంచెం ఆశ్చర్యపోయినా భయపడలేదు. రహస్యాలు మరియు మాయాజాలం గురించి ఆసక్తిగా ఎలా ఉండేదో వివరించింది. స్లీప్ చెర్రీస్ గొప్ప శక్తిని కలిగి ఉన్నాయి అని స్ప్రైట్ వివరించింది. అవి అద్భుతమైన కలలను తీసుకురావడమే కాకుండా ఒకరి హృదయానికి సంబంధించిన నిజాలను కూడా వెల్లడిస్తాయి. నువ్వు సమాధానాలను వెతికితే నువ్వు తెలుసుకోవలసిన వాటిని అవి మీకు చూపవచ్చు. కానీ జాగ్రత్త, ఎందుకంటే కలలు నువ్వు అనుకున్న దానికంటే నిజమైనవి కావచ్చు. ఆసక్తితో ఎమ్మా స్లీప్ చెర్రీని కోరింది. స్ప్రైట్ ఆమెకు ఒక మెరుపును వెచ్చగా మరియు ఆహ్వానించదగినదిగా అందించింది. తినడానికి ముందు ఎమ్మా ఒక్క క్షణం సంకోచించింది. అకస్మాత్తుగా ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం కరిగిపోయింది. ఆమె ఎత్తైన పర్వతాలతో చుట్టుముట్టబడిన విశాలమైన మెరిసే సరస్సు అంచున నిలబడి ఉంది. దూరంగా ఒక సుపరిచితమైన వ్యక్తి ఊపుతూ కనిపించింది. తన చిన్నతనం, నిర్లక్ష్యంగా మరియు ఆశ్చర్యంగా తన ఇంటి సమీపంలోని పొలాల్లో ఆడుకుంటోంది. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కల కేవలం జ్ఞాపకం అని ఎమ్మా గ్రహించింది. ఇది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడంలో ఆమె కనుగొన్న ఆనందాన్ని గుర్తు చేస్తుంది. ఇది కొన్నిసార్లు సమాధానాల కోసం ఆమె అన్వేషణలో కోల్పోయింది. గమ్యాన్ని మాత్రమే కాకుండా ప్రయాణాన్ని ఆస్వాదించాలని కల ఆమెకు గుర్తు చేసింది. ఎమ్మా మేల్కొన్నప్పుడు ఆమె తిరిగి స్లీప్ చెర్రీ చెట్టు కింద ఉంది. స్ప్రైట్ చిరునవ్వుతో ఆమెను చూస్తోంది. నువ్వు వెతుకుతున్నది నీకు దొరికిందా? స్ప్రైట్ అడిగింది. ఎమ్మా తిరిగి నవ్వింది. నేను చేశానని అనుకుంటున్నాను. స్ప్రైట్ సంతోషంగా నవ్వింది. గుర్తుంచుకో యువ సాహసి అమ్మాయి, సమాధానాలు తరచుగా నీలోనే ఉంటాయి. స్లీప్ చెర్రీస్ నీకు వాటిని చూడటానికి మాత్రమే సహాయపడతాయి. ఎమ్మా స్ప్రైట్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమె కేవలం ఒక మాయా చెట్టు కంటే చాలా విలువైన దాన్ని కనుగొన్నట్లు తెలుసుకుంది. ఆమె తనలోని మాయాజాలాన్ని తిరిగి కనుగొన్నది. ఆ రోజు నుండి ఎమ్మా తన సాహసాలను కొనసాగించింది, కానీ ఇప్పుడు ఆమె వెంబడించిన రహస్యాల గురించి లోతైన అవగాహనతో. ప్రతిసారి ఆమె స్లీప్ చెర్రీ ట్రీని సందర్శిస్తుంది, ఆమెకు ఎలాంటి కొత్త కలలు వస్తాయో చూడటానికి.